టీడీపీ ఆఫీస్ దాడి కేసుని రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేసిన కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైన దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఆ కేసును రీఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీస్ పై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తుందేంటి అని నిలదీశారు. దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైసీపీ నేతలను పోలీసులతో అరెస్టు చేయిస్తారా? పోలీసులు మరి టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు, అంత మాత్రానికి దాడుల సాంప్రదాయం సరికాదని చెప్పారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా, దొంతిరెడ్డి, వేమారెడ్డి, అంబటి మురళి, వనమ బాలవజ్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం ఆఫీసు మీద రాళ్లు వేశారని, దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెంట్స్ని తీసుకువెళ్ళి కొట్టడం, బెయిల్ రాకోకుండా నిరోధించటం, నెలలు తరబడి వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే, మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంటు కేవలం తెలుగుదేశం తొత్తులాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయింది. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి? ఎందుకు దాడి చేశారు? ఎస్, రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని